అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1/7/2023 నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలపై సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో మధ్యంతర వృత్తికి సంబంధించి పీఆర్సీ ఇచ్చేలోగా అమలు చేసే విధంగా చర్యలు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి 12వ పీఆర్సీని నియమించి ఐఆర్ని ప్రకటించాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సార్వత్రిక ఎన్నికల వేళ చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 12వ పీఆర్సీ నియమించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కోనసీమ జిల్లా శాఖ డిమాండ్ చేయడం జరిగింది. సో మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి డిసిషన్స్ తీసుకోలేదు. సో మనకి ఇంకా 1 or 2 days వరకు టైం అయితే ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగియడానికి ఇంకా 2 days వరకు సమయం ఉంది. కాబట్టి ఈలోగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఒక డిసిషన్ అయితే తీసుకుని అనౌన్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. వెంటనే ఉద్యోగులకు పెన్షనర్లకు మధ్యంతర వృత్తిని ప్రకటించాలని డిమాండ్లు చేశారు. జిల్లా పెన్షనర్స్ కార్యాలయంలో మంగళవారం ఎం సాయి వరప్రసాద్ అధ్యక్షతన జిల్లాలోని అన్ని యూనిట్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పెన్షనర్లకు సంబంధించి పలు పెండింగ్ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి 10 నెలలు గడిచినా పెన్షనర్లకు సంబంధించి ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్లను జమ చేస్తున్నందున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మండల స్థాయి నుంచి అసోసియేషన్ను బలోపేతం చేయడంతో పాటు శాశ్వత సభ్యులను చేర్చుకోవాలని సాయి వరప్రసాద్ సూచించారు. సెప్టెంబర్లోగా జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకోవాల్సి ఉందన్నారు. సో ప్రభుత్వం పెన్షనర్లకు 3 విడతల కరువు భత్యం చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు చెల్లించలేదని రాష్ట్ర కార్యదర్శి ఎన్వీఎస్ఎస్సిహెచ్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా 12వ పీఆర్సీకి సంబంధించి పే స్కేల్స్, పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు, మధ్యంతర వృత్తి ప్రకటన, పెన్షనర్లకు 3 విడతలుగా చెల్లించాల్సిన కరువు బత్యాలని చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారు డిమాండ్లు చేయడం జరిగింది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.